మేము మొదటి నుండే చెప్తా వచ్చాము, ఈరోజు కాదు. ఈ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఏదో ఇచ్చింది అని చెప్పినాడే నేను చెప్పాను, మా పార్టీ తరఫునే చెప్పాను. ఇది పీసీ ఘోష్ కమిషన్ కాదు, పీసీసీ నివేదిక అని ఆ రోజే చెప్పాను. ఇవాళ అది అక్షర సత్యం అని చెప్పి తేలిపోయింది హైకోర్టు తీర్పుతో. వాస్తవం ఏంటి? కని విని ఎరగని గోదావరిలో ప్రవాహం వస్తే, వరదలు వస్తే 28 లక్షల క్యూసెక్కులు వచ్చినా, మొత్తం మేడిగడ్డ బరాజు మీద నుంచి నీళ్లు ఫీట్ల ఎత్తున పోయినా తట్టుకొని నిటారుగా నిలబడ్డది మేడిగడ్డ. వాస్తవం అది. కానీ ఇవాళ ఇష్టం వచ్చిన మాటలు, ఇష్టం వచ్చిన ప్రచారాలు, కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయిందని 1,00,000 కోట్లు కొట్టుకొని పోయాయని ఇద్దరు, నేను ఒక్కరు అనట్లేదు, ఇందులో ఇద్దరిని అంటా ఉన్నా, అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ సిగ్గు విడిచి, కేంద్ర మంత్రి స్వయంగా సిగ్గు లేకుండా పక్కనున్నవారు ఏదో ఒప్పందిస్తే నోటికొచ్చినట్టు జలవనరుల మంత్రి మాట్లాడినట్టు మొన్న పార్లమెంట్లో, వెంటనే మా సురేష్ రెడ్డి గారు సమాధానం చెప్పారనుకోండి, బట్ ఆయన కూడా అంతే మాట. అట్లాగే ఇక్కడ ముఖ్యమంత్రి నుంచి మొదలు పెడితే గ్రామీణ స్థాయిలో ఉండే కాంగ్రెస్ కార్యకర్త దాకా ఒకటే మాట, పాడిందే పాటరా అన్నట్టు ఒకటే మాట, ఒకటే సొల్లుపురాను. అందుకే ఈ జలద్రోహులు ఎవరైతే ఉన్నారో, 60 ఏళ్లుగా తెలంగాణకు నీళ్లు ఇవ్వకుండా ఏడిపించిన వాళ్ళు, 60 ఏళ్లుగా తెలంగాణ రైతులను ఇబ్బంది పెట్టిన వాళ్ళు, గోసబుచ్చుకున్న రాబందులకు ఇవాళ ఈ తీర్పుతో జ్ఞానోదయం కలిగి ఉండాలని చెప్పి నేను అనుకుంటా ఉన్నా.